పోస్టర్ ఒక ప్రూవ్ అయితే చూసారు కదా. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీ పిక్స్ పెట్టుకొని ఫోటో ఫ్రేమ్ బ్యానరింగ్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఏవైతే మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నానో అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ అయితే చేస్తాను. మీరు ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకొని బ్యానర్ ఎడిటింగ్ అయితే ఎడిట్ చేసుకోండి. సో మనకు మెయిన్గా బ్యానర్ ఎడిటింగ్ ఎందులో చేయాలంటే పిక్సెట్ అప్లికేషన్ అయితే చేయాలి. యాప్ యొక్క లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను. అండ్ ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు అక్కడికి వెళ్తే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే నేను పిక్చర్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. సో మనము అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాతకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది కదా. ఇప్పుడు ఏం చేశారంటే ప్లస్ అకౌంట్ ట్యాప్ చేసుకొని ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. సో ఇప్పుడు నేను ఈ బ్యాక్గ్రౌండ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ అన్ని మెటీరియల్ లింక్స్ అన్ని కూడా ఫాంట్ లింక్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో లేదా డిస్క్రిప్షన్ అయితే డిస్క్రిప్షన్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే ఇక్కడ యాడ్ ఏ ఫోటో మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇమేజ్ అయితే మీరు యాడ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ జూమ్ ఇన్ చేసుకొని ఇలా జూమ్ చేసుకొని కరెక్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా సెంటర్లో ఇలా అయితే ఉంది కదా, సెంటర్లో మిడిల్లో సో మార్క్ వచ్చేంత వరకు మీరు కరెక్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు బ్లెండ్ ఆప్షన్కి వెళ్ళేసి ఇక్కడ మల్టిప్లై అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ చూడండి మల్టిప్లై. సో నేను మల్టిప్లై మీద ట్యాప్ అయితే చేయండి. ఇప్పుడు ప్లస్ అకౌంట్ ట్యాప్ చేసుకొని మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మీరు మీ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఉంటుంది. సో నేను అనుపమ ఇమేజ్ అయితే పెట్టి యాడ్ చేశాను కదా. ఇప్పుడు అనుపమ ఇమేజ్ అయితే మనం పెడుతున్నాము చూడండి. సో ఇలా కరెక్ట్ ఈ సో ఇలా ఈ షేప్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా అయితే మీరు ఇమేజ్ అయితే కరెక్ట్ యాడ్జస్ట్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ బ్లెండ్ కనిపిస్తుంది కదా, బ్లెండ్కి వెళ్ళేసి ఇక్కడ స్క్రీన్ మీద పెట్టేసుకోండి. సో ఇప్పుడు స్క్రీన్ మీద పెట్టేసుకోవడం మనకి ఇలా అయితే ఉంది కదా. సో మీరు మిగతా పార్ట్ అంతా ఇలా అయితే ఉంది. సో ఇప్పుడు మిగతా పార్ట్ అంతా మనం ఎరేజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎరేజ్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఎరేజ్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ హార్డ్నెస్ వచ్చేసి ఒక 10 పెట్టేసుకోండి. ఒపాసిటీ వచ్చేసి 80 or 75 మధ్యలో పెట్టేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా 80 or 75 మధ్యలో పెట్టేసుకోండి. సో కింది పార్ట్ అంతా కూడా మీరు ఎరేజ్ అయితే చేసుకోండి ఇలా. సో మీరు ఎంత నీట్గా ఎరేజ్ చేస్తే పిక్ మనకు బ్యానర్ రేటింగ్ అయితే అంత నీట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇదైతే మీరు అంత నీట్గా అయితే ఎరేజ్ చేసుకోండి. సో కరెక్ట్ జూమ్ చేసుకొని మంచిగా నీట్గా ఇక్కడైతే అరేంజ్ అయితే చేసుకోండి. చాలా లుక్ అయితే ఉంటుంది మనకు ఫోటో. సో మనకు ఎరేజ్ అనేది కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో మీరు కరెక్ట్ టైం అయితే పెట్టేసుకొని ఎరేజ్ అయితే చేసుకోండి. సో చూస్తున్నారు కదా ఇలా నీట్గా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనం నీట్గా అయితే ఎరేజ్ అయితే చేసాం. సో షేప్ మధ్యలో అయితే మనము ఇమేజ్ అయితే పెట్టేసి మంచిగా ఎరేజ్ అయితే చేస్తాం. సో ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ మళ్ళీ వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్ అయితే మీరు యాడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇమేజ్ మీద ట్యాప్ చేసుకోండి. సో యాడ్ వన్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి సేమ్ షేప్ పైన అయితే మీరు ఇమేజ్ పెట్టేసి ఇదైతే కరెక్ట్ అయితే పెట్టేసుకొని ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి స్క్రీన్ పెట్టేసుకొని చూడండి ఇమేజ్ మీరు ఇంకేమన్నా కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే అడ్జస్ట్మెంట్ తీసుకొని ఎరేజ్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మళ్ళీ ఎరేజ్లోకి వెళ్ళేసి హార్డ్నెస్ 10 పెట్టేసుకోండి. ఒపాసిటీ సైజు 80 or 70 మధ్యలో అయితే పెట్టేసుకోండి. సో ఇలా 80 or 70 మధ్యలో పెట్టేసుకొని మీతో ఈ పార్ట్ అంతా కూడా ఏదైతే చేయాలి.
సో ఇప్పుడు మనం నీట్గా అయితే ఎరేజ్ అయితే చేసామో ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. సో అయితే చాలా నీట్గా అయితే ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎరేజ్ కనిపిస్తుంది కదా, ఎరేజ్ పక్కన బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. సో బ్లెండింగ్ వేసి డూప్లికేట్ ఉంటుంది. సో ఈ డూప్లికేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి ఇలా కరెక్ట్ అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో చూడండి మన కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అయితే అయిపోయింది చూడండి. సో ఇప్పుడు ఈ ఈ పిక్ ప్లేస్లో మీరు వేరే పిక్ పెట్టుకొని ఇందాక నేను ఏదైతే చేశాను కదా అలా కూడా ఏదైతే చేసుకోవచ్చు. సో నేనైతే ఈ పిక్ అయితే పెట్టి మీకు చూపిస్తున్నాను. సో మీరు వేరే పిక్ కూడా పెట్టేసుకొని ఏదైతే చేసుకోండి. సో ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఈ ఇమేజ్ అయితే మీరు యాడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసుకొని ఎరేజ్ మీద ట్యాప్ చేసుకొని సో కొంచెం అయితే మీరు ఎరేజ్ అయితే చేయాలి. ఇలా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఎరేజ్ అయితే చేసుకోండి. సో నీట్గా ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ఈ పిక్ అయితే మీరు ఇక్కడికైతే తీసుకురండి. సో ఇలా మీ సింగిల్ పిక్ అయితే తీసుకోండి. ఇలా తీసుకొని ఇక్కడ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ రిమూవ్ కనిపిస్తుంది కదా, రిమూవ్ బీజీ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ అయితే తీసుకోండి. సో మనకు వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం కూడా రిమూవ్ అయితే అయిపోతుంది. సో చూడండి మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎరేజ్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఆర్డినెన్స్ వచ్చేసి 10 అన్న 10 పెట్టేసుకోండి. ఒపాసిటీ ఆర్ సైజ్ వచ్చేసి 80 or 70 మీద పెట్టేసుకొని కింది పాడంతా కూడా మీరు ఇలా నీట్గా అయితే చేసుకోండి. సో ఇప్పుడు నీట్గా అయితే తీసుకున్నారు కదా. ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ ఈ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దీంతో మీరు యాడ్ అయితే చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడికి వచ్చేసి ఇలా పెట్టేసుకొని ఇక్కడ బ్లెండ్ ఆప్షన్కి వెళ్ళేసి స్క్రీన్ పెట్టేసుకోండి. సో స్క్రీన్ పెట్టేసుకున్న తర్వాత దీని అయితే మీరు కింద లైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మీరు ఇట్లయితే పెట్టేసుకోండి. లాంగ్ ప్రెస్ చేయండి ఇలా. సో మనకు బిగ్ అయితే అవుతుంది. ఇలా లాంగ్ ప్రెస్ అయితే చేయండి. ఇలా సో ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడికైతే తీసుకురండి. ఇలా సో ఇక్కడికైతే తీసుకొచ్చి ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి సో నేను ఇక్కడ అనుపమ అని టెక్స్ట్ అయితే చేస్తున్నాను. సో చూడండి అనుపమ టెక్స్ట్ చేసిన తర్వాతకి ఇక్కడ తీసుకొచ్చి సో మనకు ఫంట్ అయితే ఇలా ఉంది కదా, సో మనం డౌన్లోడ్ చేసుకున్న ఫంట్ అయితే యూజ్ అయితే చేద్దాం. ఇప్పుడు ఇక్కడ దీనిపైన ట్యాప్ చేసుకొని మై ఫోన్లోకి వెళ్తున్నాను. సో నేనైతే ఇవి డౌన్లోడ్ అయితే చేసుకున్నాను ఫండ్స్. సో మీకు కూడా నేనైతే ఏ ఫండ్స్ అయితే యూజ్ చేస్తున్నానో ఆ ఫండ్స్ అయితే కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నేను ఈ ఫంట్ అయితే నేను ఇక్కడికి వచ్చేసి యానిమీ ఫంట్ అయితే నేను యాడ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ యానిమీ ఉంది కదా, యానిమీ ఫంట్ అయితే నేను యాడ్ అయితే చేస్తున్నాను. సో ఇది ఇలా అయితే పెట్టేసుకోండి, స్మాల్ అయితే పెట్టేసుకోండి ఇలా. సో ఇప్పుడు మనము దీనికైతే కలర్ అయితే చేద్దాం. కలర్లోకి వెళ్ళేసి గార్డియన్ డెలివరీ తీసుకొని బ్లాక్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ కలర్ అయితే పెడుతున్నాను. సో మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి, నేనైతే ఈ కలర్ అయితే పెడుతున్నాను. టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని టీ షాప్లోకి వెళ్ళేసి ఇక్కడికి వచ్చేసి ఒక 40 పెట్టేసుకొని షార్ట్స్లోకి వెళ్ళేసి ఒపాసిటీ 100, పొజిషన్ 0, సో హారిజాంటల్ కూడా 0. సో ఇలా పెట్టేసుకున్న తర్వాతకి ఇప్పుడు సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి సో ఇక్కడ మనం మొత్తం క్యాపిటల్ అయితే చేయాలి. సో మనం వాడే ఫంట్ మొత్తం క్యాపిటల్లో ఉంటుంది కాబట్టి మనం క్యాపిటల్ అయితే టెక్స్ట్ అయితే చేద్దాం. పరమేశ్వరన్. సో అనుపమ పరమేశ్వరన్ కదా, ఇక్కడైతే క్యాపిటల్ అయితే వాడుతున్నాను. ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడికైతే రండి. ఫస్ట్లా ఇక్కడ ఒక ఫంట్ అయితే ఉంటుంది. సో ఈ ఫంట్ అయితే మీరు యాడ్ అయితే చేసుకోండి. సో వీళ్ళైతే ఉంది కదా, దీనైతే తీసుకొని కిందికి వచ్చేసి కొంచెం జూమ్ పెంచుకొని ఇదైతే పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే ఇక్కడ ఏది కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్లోకి వెళ్ళేసి 3 డౌన్ అయితే చేయండి. సో చేశాక ఇలా పెట్టేసుకొని జస్ట్ ఇక్కడ మనం అనుపమ ఉంది కదా, అనుపమ వచ్చేసి చిన్నగా అయితే చేద్దాం, స్మాల్ అయితే చేద్దాం. ఇలా స్మాల్ అయితే చేసి ఇప్పుడు పర్మిషన్ మీద ట్యాప్ చేసుకొని కలర్లోకి వెళ్ళేసి గార్డెన్ సెలెక్ట్ చేసుకొని గార్డెన్ వచ్చేసి ఆరెంజ్ అయితే పెట్టేసుకోండి. ఇలా ఆరెంజ్ పెట్టేసుకున్న తర్వాతకి
టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని టీస్ట్రోక్ వచ్చేసి ఒక 40 పెట్టేసుకోండి. సేమ్ 40 పెట్టేసుకొని షార్ట్లోకి వచ్చేసి ఒపాసిటీ 100, రీషన్ 0, హోరిజాంటల్ 0. ఇప్పుడు ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని మీరు ఇంకేమన్నా ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి నేమ్. సో ఇప్పుడు ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకోండి. సో మనకు బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం బ్యానర్ రైటింగ్ అయితే మొత్తం నీట్గా అయితే ఎడిట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. సో చూడండి నీట్గా అయితే యాడ్ అయితే అయిపోయింది. సో మీరు కూడా మీ మీద పెట్టుకొని నీట్గా అయితే ఎడిట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ బార్డర్ ఉంది కదా, బార్డర్లోకి వచ్చేసి ఆథర్ వచ్చేసి 0 పెట్టేసుకొని ఇన్నర్ వచ్చేసి 2 పెట్టేసుకోండి. సో ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. చూడండి చాలా లుక్ అయితే చాలా నీట్గా అయితే ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆరో పైన ట్యాప్ చేసుకొని సేవ్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయితే అయిపోయింది. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ అయితే ఎడిటింగ్ కావాలో కామెంట్ అయితే చేయండి. సో నేను మీకోసం అయితే ఎడిటింగ్ చేసి అప్లోడ్ అయితే చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.